హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక నిన్నటి నుంచి పిల్లలకైతే ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి గదా! మార్నింగ్ లేవగానే ఒక్కసారి వాళ్ళనైతే రివిజన్ చేపిస్తున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్‌గా 7 అవుతుంది. 7 నుంచి 7:45 వరకు విషయం అయితే రివిజన్ పేపర్ అనేది చేస్తది. 7:45 తర్వాత ఇక నేను ఒక 15 మినిట్స్‌లోనే తనకి స్నానం చేయిస్తాను. ఇంక ఇప్పుడు జుట్టు అనేది లేదు కాబట్టి బాల్ దూతే తొందరగానే అయిపోతది. 8, 10 వరకైతే తను స్కూల్‌కెళ్ళిపోతది. క్లాస్ టైమింగ్ వచ్చేసేమో ఎగ్జామ్ టైమింగ్ 8:15 పక్కనే ఉంది కాబట్టి 5 మినిట్స్‌లో ఎళ్ళిపోతది. ఇగ నేనేమో 9 నుంచి 10:30 వరకు కాదు 10:45 వరకు స్కూల్ టైమ్ గదా! ఇగ తనకేమో మార్నింగ్ 7 నుంచి 9 వరకల్లా టైం ఉంటది. ఈ విషయమేమో 45 మినిట్స్‌లో ఈ పేపర్ అయితే కంప్లీట్ చేస్తది. ఏమన్నా పెట్టనా కన్నా? ఏం పెట్టను? నన్ను అన్నం పెట్టినా? పెట్టు. నేను పెడతానన్నా. పెట్టినా? నానా పెట్టినా? పెడతారా? కూర ఏం వేసుకుంటాం మరి? పెట్టుకో. ఇక ఈరోజు నేను మార్నింగ్ అయితే 6:00కి లేచి ఫస్ట్ అయితే ఇల్లు అన్నీ కొంచెం కొంచెం సదురుకొని వచ్చేసి ఇల్లు అయితే ఊడ్చేసి బయట ఊడ్చిన తర్వాత పిల్లల్ని లేపి వాళ్ళకి వామ్ వాటర్ ఇచ్చిన తర్వాత వాళ్ళు చదువుకుంటుంటే నేను కూడా వాళ్ళ పక్కనే కూర్చున్నాను. ఈ లోపుగా నాకు చాయ్ పెట్టుకోవాలనిపిస్తే చాయ్ అయితే పెట్టుకున్నాను. విషయం రెడీ చేసిన తర్వాత ఇక పిల్లలకు స్కూళ్ళు 1 అవరే గదా! పోయేటప్పుడు టిఫిన్ అయితే ఏం చెయ్యట్లేదు. ఎందుకంటే వీళ్ళకి బాగా అలవాటయిపోయింది. ఇంట్లో ఉన్నప్పుడు టిఫిన్స్ తినరు. స్కూల్లోనే తింటారు. ఇక అందుకని ఇంట్లో ఆపిల్స్, బనానాలు ఇవన్నీ ఉన్నాయని చెప్పి నేనేమో టిఫిన్ చేయలేదు. ఈరోజు ఏం ఎగ్జామ్? ఇంగ్లీష్. మిస్టేక్ రాయకు నాన్న, మంచిగా చదువుకొని రాసుకొని రా. రాసుకున్నాక పేపర్ చెక్ చేయడం మర్చిపోకు. ఇందాక విషమ స్కూల్‌కి పోతుందిగా, అక్కడ ఒరిజినల్ వాయిస్ ఉంటే అలాగే పెట్టేశాను. టిఫిన్ చేయలేదని చెప్పినా గదా! మా కన్నయ్య నేను ఈరోజు టిఫిన్ చేయమన్నందుకు నా మీద ఎంత కోపంగా ఉన్నాడో. ఇగ నైట్ వండిన అన్నము, మళ్ళా మొన్న చేసిన చింతపండు పచ్చడి ఏసుకొని అన్నం తింటుండు. అన్నయ్య, అది నా చైర్ కదా చాయ్ తాగేటప్పుడు? నా చైరా కాదా? పండు నా చోరు. కూర్చో కూర్చో కూర్చో. ఏమొద్దా? నా పండు బంగారం. మా అమ్మ అంటే ఇష్టం కదా నాన్న నీకు? ఎంత ఇష్టం పండు? చింతపండు పచ్చడి బాగుందా? తను కిచెన్‌లోకి పోయి నా మీద కోపంతోని నేనేం టిఫిన్ చేయలేదు. నేను బనానా, యాపిల్ ఇప్పుడు నేను తినను అని చెప్పి అన్నం అయితే పెట్టుకుంటుండు గదా! నేను అన్నం పెట్టుకునేటప్పుడు కొంచెం బతిలాడినా. బతిలాడిన తర్వాత తను వినట్లేదు. ఇగ కిచెన్‌లో పోయి అన్నం అయితే పెట్టుకుండు. మళ్ళా తర్వాత తినేటప్పుడు నేను అన్నాను కదా! నా ఫ్రెండ్ ఎవ్వరు లేరు. నేను ఒంటరిగా అయిపోయినా అనేసరికి మా కన్నయ్య వచ్చి నాకు హగ్ ఇచ్చి మళ్ళీ స్మైల్ అయితే చేసిండు. ఇగ వీడితోని రోజు ఇదే ముచ్చట ఉంటది. నేను ఒంటరిగా ఫీల్ అవుతున్నా, కొంచెం సాడ్‌గా ఉన్నా అని చెప్పిననుకో రోజొచ్చి నాకు మంచిగా హగ్ ఇచ్చి నన్ను ఒక చిన్న పిల్లలాగా అయితే ట్రీట్ చేస్తాడు. అది మా కన్నయ్య దగ్గర నాకు బాగా నచ్చుతది. ఇగ విషమ్మ స్కూల్‌కి పోయింది. కన్నయ్య స్కూల్‌కి పోయిండు. ఇగ నేనైతే ఇంటికొచ్చిన తర్వాత నా రొటీన్ స్టార్ట్ చేయాలి. అంటే వాళ్ళొచ్చే వరకే లంచ్ అనేది వండాలి. మా కన్నయ్యకి ఏందంటే మార్నింగ్ టిఫిన్ తిన్నా, అన్నం తిన్నా, ఏది తిన్నా సరే స్కూల్ నుంచి ఇంటికొచ్చిన వెంటనే తనకైతే రైసు, కర్రీ అయితే చేసి పెట్టాలి. ఇగ అందుకే నేనైతే మార్నింగ్ టిఫిన్ చేసినా సరే వంట తొందరగా స్టార్ట్ చేస్తాను. ఈ రోజైతే ఇప్పుడు 9:30 అవుతుంది. నేనైతే మార్నింగే చాయ్ తాగిన కాబట్టి కన్నయ్యని స్కూల్‌లో దింపేసిన తర్వాత వచ్చి వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను. మా సార్ అయితే మొన్న ఎగ్స్ తీసుకొనొచ్చిండు. అయితే నేను ఆ ఎగ్స్‌ని ఫ్రిడ్జ్‌లో పెట్టిన. ఫ్రిడ్జ్‌లో పెట్టిన తర్వాత మా కన్నయ్య ఏం చేస్తాడంటే నేనెప్పుడైనా సరే
నైట్ టైము ఫ్రిడ్జ్ అనేది మొత్తం ఐస్‌లా ఫార్మ్ అయినప్పుడు ఏం చేస్తానంటే ఫ్రిడ్జ్ ఆఫ్ చేస్తాను. లేదు అంటే టెంపరేచర్ తక్కువ చేస్తాను. మార్నింగ్ వరకైతే లిక్విడ్‌గా అయిపోతది గదా! ఐస్ మొత్తం కరిగిపోతది. అయితే మా కన్నయ్య ఏం చేసిండంటే నేను ఎగ్స్ పెట్టిన తర్వాత అప్పుడప్పుడు తను ఫ్రిడ్జ్‌లో ఏమన్నా ఉన్నాయా అని చూస్తాడు. అయితే దాంట్లో బటన్ ఒత్తినట్టున్నది లేకపోతే తిప్పినట్టుండేమో ఫుల్ హై టెంపరేచర్‌లో పెట్టిండు ఫ్రిడ్జ్‌ని. మార్నింగ్ లేచేసరికి ఫ్రిడ్జ్‌లో ఉన్న అన్ని పదార్థాలైతే గడ్డగట్టినాయి. వెజిటబుల్స్, సాసు, తర్వాతొచ్చేసి పాలు, పచ్చడ్లు, మళ్ళా ఎగ్స్ అన్నీ ఇలా పగిలిపోయినాయి. ఇగ దాదాపుగా నేనైతే ఇప్పటి వరకు కొన్ని ఎగ్స్ అయితే యూజ్ చేశాను. ఈరోజైతే ఆ 9 ఎగ్స్ తీసి కర్రీ అయితే వండుతున్నాను. ఈరోజు వీడియోలో 2 టాపిక్‌ల గురించి జెప్పాలనుకుంటున్నాను. ఒకటి జరిగిన సిట్యుయేషన్ గురించి జెప్పాలనుకున్నాను. పొద్దున నాకు మా సార్‌కి మధ్యల ఒక కామెడీ సిట్యుయేషన్ అయితే జరిగింది. అదొకటి చెప్పాలనుకున్నాను. ఇంకోటేంటంటే పిల్లల స్టడీ గురించి. ఇంకోటేంటి అంటే నిన్న కప్ కేక్స్ చేశాను గదా! ఆ కప్ కేక్‌లో స్వీట్ అనేది కొంచెం తక్కువైనట్టుగా నాకు అనిపించిందని చెప్పినా గదా! దాంట్లో చిన్న కరెక్షన్ ఉంది. అది గూడా బేకింగ్ సోడా అనేది హాఫ్ టీ స్పూన్ కాకుండా 1/4 టీ స్పూన్ ఏసుకోవాలని చెప్పేసి నేను చాలా సెర్చ్ చేసిన తర్వాత నాకర్థమైంది. అది ఒకవేళ ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తే చేస్తాను. లేదు అంటే రేపటి వీడియోలోనే జెప్తాను ఆ బేకింగ్ గురించి. ఇగ ఈడైతే వంట చేస్తున్నాను గదా! పొద్దున ఏమైందంటే, పొద్దున లేవంగానే నేనైతే ఇల్లు ఊడ్చి పిల్లల్ని రెడీ చేస్తాను గదా! నేను విషమ్మని రెడీ చేసిన తర్వాత అప్పటికి మా సార్‌కి, విషమ్మకి ఇద్దరికీ ఒకే టైమింగ్సు. అయితే నేను విషమని రెడీ చేసేటప్పుడు గానీ, లేదు అంటే తను స్నానం చేసొచ్చిన తర్వాత తనని రెడీ చేసినంక, తనకి టిఫిన్ పెట్టినంక ఇంట్లో చిన్న చిన్న పనులనేవి చేసుకుంటాను. ఇప్పుడు ఎట్లా అంటే, ఇప్పుడు తనకి నేను డ్రెస్ చేంజ్ చేసిన తర్వాత తన బట్టలు తీసుకొని వాషింగ్ మిషన్‌లో ఎయడం. తర్వాత తను యూజ్ చేసిన టవల్ ఆరేయడము. తర్వాత తనకి బుక్కులు చదివియడము. మళ్ళా టిఫిన్ పెట్టడము. ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాను. ఇప్పుడు ఎగ్జామ్స్ కాబట్టి నేనే బుక్స్ సదిరిస్తున్నాను. ఇగ తర్వాత మళ్ళొచ్చేసి బయట ఇల్లు ఊడ్చడము. లేకపోతే బ్యాక్ సైడ్ ఊకడం ఇలా చేస్తూ ఉంటాను. సో, మా సార్ ఏం చేస్తారంటే మార్నింగ్ తను తయారైతుండనుకో, రోజు ఆయనకు అన్నీ కనిపిస్తున్నా గూడా ఇదేడుంది, అదేడుంది, అదేడుంది అని చెప్పేసి నన్ను అడుగుతూనే ఉంటాడు. అయితే మొన్న అడిగిండనమాట. ఇట్లా నెక్ బ్యాండ్ ఎక్కడుంది అంటే, నేను చెప్పిన గదా! అన్నీ తీసి కబోర్డ్‌లోనే పెట్టినా, కబోర్డ్‌లోనే ఉన్నాయి అని చెప్పిన. అయితే మా సార్ అన్నాడు గదా! ఈవినింగ్ వచ్చేసరికి దోలాడి పెట్టు నాకు దొరుకుతలేదు అన్నాడు. నాకనిపించింది నేను ఒకటే సెల్ఫ్‌లో పెట్టినా గదా! ఈయనకు దోలాడుకోవడానికే కొంచెం బద్ధకంగా అనిపిస్తున్నట్టుంది. ఈయన పని ఈయననే జేసుకోవాలి అని జెప్పేసి నేను దోలాడలే. ఎందుకంటే మా సార్ ఈ మధ్యలో చిన్న చిన్న పనులు చేసుకోవడం గూడా మర్చిపోయిండు. ఇప్పుడెట్లా అంటే ఛార్జింగ్ ఉంటది గదా! మొబైల్. ఆ ఛార్జర్ అనేది టేబుల్ మీదనే ఉంటది. అది ఒకసారి స్విచ్ బోర్డ్‌కి లేకపోతే టేబుల్ పైన ఉంటది గదా! ఆ టేబుల్ మీద చూస్తలేదిగ. డైరెక్ట్ స్విచ్ బోర్డ్‌కి జూసి ఆడ ఛార్జర్ లేకపోతే "ఛార్జర్ ఏడ పెట్టినావు తీసుకొచ్చి" అంటుండు నాకు. నాకిక బాగా కోపమొస్తుంది. చిన్న చిన్న పనులు జేస్తలేడు. ఇంతకుముందుకు ఎట్లుండేదంటే, అన్నం తిన్నాడనుకో, అన్నం మేము అందరం కలిసి తింటే గిన్నెలన్నీ నేనే కడుగుతా. ఒకవేళ నేనేదన్నా పిల్లల్ని చూసుకుంటున్నప్పుడు, లేదంటే నేనేదైనా పని జేసుకున్నప్పుడు మా సార్ ఒక్కడు అన్నం తిన్నాడనుకో, ఇప్పుడు ఒక కప్పులో పెరుగుందనుకో, ఆ పెరుగు అయిపోయిందనుకో, ఇంతకుముందుకు ఎట్లుండే, తను తిన్న ప్లేటు, తర్వాత పెరుగు అయిపోయిన కప్పు గూడా మా సారు తోమేది. ఎందుకంటే నేను ఆల్రెడీ గిన్నెలన్నిటిని తోమేసి అక్కడ పెడతాను గదా! అందుకని ఆ ఒక్క కప్ ఉంచకుండా తను తిన్న ప్లేట్‌తో పాటు కప్పు కూడా తోమి అక్కడ పెట్టేది. కానీ ఈ మధ్యలో అట్లా కాదు. తను తిన్న ప్లేట్ మాత్రమే తోమేసి, కడిగి ఆడబెట్టి ఆ కప్ అట్లనే పెడుతుండు. ఇగ గిట్లా చిన్న చిన్న పనులైతే చేసుకుంటలేరు. ఇగో నేను జరిగిన సిట్యుయేషన్ గురించి చెప్పుదామనుకుంటే, ఇప్పుడైతే ఇగ ఇంకో క్లిప్ వస్తది. నాకు ఒక సిట్యుయేషన్ గురించి ఒక 2, 3 మినిట్స్‌లో వాయిస్ చెప్పడం అయితే వస్తలేదు. కానీ ఇంకా ముందు ముందైతే ట్రై చేస్తాను. ఇప్పుడైతే విషమక్కతోని ఏం మాట్లాడుతున్నానో వినండి. ఎగ్జామ్ అయిపోయిందా? అయిపోయింది. అవును, ఈరోజు నీ పేరెందుకు అనౌన్స్ చేసిన విషయం నాకు వినిపించింది మైక్లో. బి విశ్రుతి ఫస్ట్ డి అని ఎందుకు అనౌన్స్ చేసిండ్రు? ఆ. నేను తమ్ముని స్కూల్లో తోలిస్తాను కానీ వచ్చిన అప్పుడు నీకు పేరు బి విశ్రుతి ఫస్ట్ క్లాస్ డి సెక్షన్ అని ఎందుకు అనౌన్స్ చేసిండ్రు? నాకు తెలియదు కానీ నాకైతే ప్రైజ్ దొరికింది. నాకు ప్రైజ్ దొరికింది. ఏం ప్రైజ్ దొరికింది? చూపిస్తప్ప. దేనికి? నాకు తెలియదు మా అమ్మ. చూపి. దా. అమ్మా నాకు తెలియదు మా అమ్మ. అసెంబ్లీలు ఇచ్చిండ్రా? అవును. ప్రైజ్ ఎందుకు ఇచ్చిన విషయమా? డ్రాయింగ్కి. డ్రాయింగ్కి ఇచ్చిండ్రా? మొన్న చేసిన చూడు ఫైర్ దానికోసమా?
వెరీ గుడ్. కంగ్రాచులేషన్స్ విషమ్మ, కంగ్రాచులేషన్స్. అసెంబ్లీలో అనౌన్స్ చేసిండ్రా? అప్పుడు పప్ప ఉండే అసెంబ్లీకి వచ్చిందా పప్ప? రోజు వచ్చేది కానీ ఈరోజు కనపడలే. ఈరోజు రాలే. 10th క్లాస్ అనే వాళ్ళు వచ్చిండ్రా? వచ్చిండ్రు. పప్ప రాలే అప్పుడు? 12th క్లాస్ వాళ్ళు కూడా వచ్చిండ్రు. ఓకే, కూడా వచ్చిండు. కంగ్రాచులేషన్స్ విషమ్మ. థ్యాంక్ యూ. నా క్యూట్ బంగారంకు వచ్చిందే విషు నా పండు. నువ్వు అన్నీ వస్తాయి. నీ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ప్రైజెసే మిస్ అయినాయి. విషు నాకు తెలిసింది విషమ్మా. విషు నీకు ఎందుకు వచ్చింది చెప్పనా? విషు ఆ ప్రైజ్ నీకు ఎందుకు వచ్చింది చెప్పనా? యూకేజీలా నీకు 2nd ర్యాంక్ వచ్చింది కదా. సో నీకు 2nd ర్యాంక్ వచ్చిందని 2nd, 1st, 3rd ర్యాంక్ వాళ్ళకి ప్రైజ్లు ఇచ్చిండ్రంట. మేడం చెప్పింది. మీ క్లాస్ మేడంని అడిగిన, చెప్పింది. అయితే నీకు అప్పుడు 1/2 మార్క్తోనే 2nd ర్యాంక్ వచ్చింది కదా, అందుకే ప్రైజ్ ఇచ్చిండ్రు. మరి ఈసారి 1st క్లాస్లో నీకు ఏ ర్యాంక్ రావాలి? ఫస్ట్ ర్యాంక్ వస్తే 2 ప్రైజ్ దొరుకుతుంది. పెద్ద ప్రైజ్ ఉంటుంది, దీనికన్నా కొంచెం పెద్దది ఉంటుంది. సో ఇప్పుడు ఎగ్జామ్స్ అవుతున్నాయి కదా, మంచిగా చదువుకో. మళ్ళీ ఇలాంటిది ఇంకో ప్రైజ్ వస్తుంది. నీకు కూడా కావాలి అలాంటి ప్రైజ్. మరి నువ్వు కూడా మంచిగా చదువుకుంటావా? చదువుకో, మంచిగా చదువుకుంటే నీకు కూడా క్లాస్లో ప్రైజ్ ఇస్తారు. కన్నయ్య వెరీ గుడ్. విషమకైతే ఈరోజు 2nd ర్యాంకుకి ప్రైజ్ అయితే ఇచ్చారు. ఎల్కేజీలో ఉన్నప్పుడు విషమ 2nd ర్యాంక్ వచ్చింది కదా, ఆ ప్రైజ్ని ఇప్పుడు 1st క్లాస్లో అయితే ఇచ్చారు. పిల్లల స్టడీ గురించి ఈ వ్లాగ్లో కాకపోయినా మీతో నెక్స్ట్ వ్లాగ్లో అయితే షేర్ చేసుకుంటాను. ఇక మా సార్ అయితే చిన్న చిన్న పనులు చేస్తలేడు అని చెప్పిన కదా, నేనేమో బయట ఊడుస్తున్నాను. అప్పుడే తనైతే రెడీ అవుతున్నా. అప్పటికి టైం వచ్చేసి 7:20 అవుతుంది. ఆ లోపు తనైతే రెడీ అవుతున్నాడు కదా, ఆయనకంటే నికో బ్యాండ్ కనిపిస్తలేదంట. నేను ఆయన కోసమని స్పెషల్గా ఈ రూమ్లో హాల్లో ఉండే కబోర్డ్ మొత్తం తనకే ఇచ్చేసాను. ఎందుకంటే పొద్దుగాలనే బడిపోతాడు కదా, అన్నీ ఒకే దగ్గర దొరికితే మంచిగా ఉంటాయి. లేదు అంటే ఇరిటేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ ఆయనకి ఏంటంటే ఇరుకిరుకుగా ఉంటే అన్నీ ఆగం చేస్తాడని చెప్పేసి నేను ఆ కబోర్డ్ మొత్తం తనకే ఇచ్చాను. దాంట్లోనే తన బట్టలు ఉంటాయి. బెడ్రూమ్లో ఉన్న కబోర్డ్లో నాయి, కన్నే, విషమే ముగ్గురివి డైలీ వేర్ బట్టలు ఉంటాయి, పార్టీ వేర్ బట్టలు ఉంటాయి. మళ్ళీ తర్వాత ఫేస్కి రాసుకునే క్రీములు అలానే ఉంటాయి, మళ్ళీ బెడ్షీట్స్ అలానే ఉంటాయి. ఎక్స్ట్రా సామాను కూడా నేను ఆ బెడ్రూమ్లో ఉన్న కబోర్డ్లోనే పెట్టేస్తాను. అయితే మా సార్కి నెక్ బ్యాండ్ కనిపిస్తలేదంట. నా నెక్ బ్యాండ్ కనిపిస్తలేదు అంటే నేను వింటర్ బట్టలు అన్నీ ఫోల్డ్ చేసి కబోర్డ్లోనే పెట్టినా, నువ్వు చూడు అంటే మా సార్ చూస్తలే. నాకు ఇక మా సార్ అట్లా చేస్తే కొన్ని చాలా బాగా ఫ్రస్ట్రేషన్ వస్తది. ఎట్లా అంటే సంబంధం లేకుండా, రీజన్ లేకుండా మా సార్‌నైతే తిడుతూ ఉంటాను నేను. ఆయనని తిడుతుంటే నాకు ఏదో రిలాక్స్‌గా అనిపిస్తది. ఇక అప్పుడు మా సార్ ఏం చేస్తుండంటే పొద్దున పాటలు పెట్టాడు స్పీకర్‌లో. భక్తి పాటలే పెట్టుకుంటాం పొద్దుగాల. ఆ పాటలు పెడితే నేనన్నది నా ఫ్రస్ట్రేషన్, నా మాటలు మా సార్‌కి ఇనబడవు అని చెప్పేసి నేను బయట ఊడుస్తున్నాను కదా! ధనాధన్ ఇంట్లోకొచ్చేసి పొరకాడబెట్టి టక్కున స్పీకర్ అయితే ఆఫ్ చేశాను. స్పీకర్ ఆఫ్ చేయగానే మా సార్ అన్నాడు కదా, నన్ను తిడతానికే కదా నువ్వు స్పీకర్ ఆఫ్ చేస్తుందంటే, ఆయన అన్నాక కూడా ఆయనకు తెలుసు తిడతదని చెప్పేసి. అంటే తిడతదంటే వేరే ఇట్లా నీకు ఇది చేత కదా, అది చేత కాదు, నీకు అట్లా కాదు, ఇట్లా కాదు అని చెప్పేసి అంట, వేరే మాటలు కాదు మళ్ళా. ఇక మా సార్ ఏమో తిట్లు తినడానికి రెడీగున్నా చెప్పు ఇక అని అనేసరికి నాకు బాగా నవ్వొచ్చింది. కానీ నా ఫేస్‌లో నవ్వు మా సార్‌కి తెలిస్తే ఆయన మళ్ళీ ఎక్కువ చేస్తాడు. మళ్ళీ ప్రతి చిన్నది నా దగ్గర నుంచే అంటే నేను తోలాడుతూనే తీసుకుంటాడని చెప్పేసి నేనేం చేసినా అంటే, ఇగ నీకు అట్లా ఇట్లా ఈ కబోర్డ్ జాలుతాడు, ఆ కబోర్డ్ జాలుతాడు, నీ బట్టలు ఆడుంటాయి, ఈడుంటాయి, అన్నీ ఆగమాగం చేస్తావు, అట్లా ఇట్లా అని చెప్పేసి ఒక 5, 10 నిమిషాలు ఆడనే ఉండి అంటే ఆ బ్యాండ్‌ని దోలాడుకుంటా మా సార్‌నైతే తిట్టిన. తిట్టిన తర్వాత
ఇక తనైతే స్కూల్‌కి పోయిండు. తను స్కూల్‌కి పోయిన తర్వాత నేను రిలాక్స్‌గా ఆలోచిస్తే అసలు జూషినవా నా ఫ్రస్ట్రేషను అంటే కొంచెమే ఎక్కువ గాదు. నా ఫ్రస్ట్రేషన్ పోవడానికి నేను ధనాధన్ లోపలికొచ్చేసి స్పీకర్ ఆఫ్ చేసిన. ఎందుకంటే మా సార్ అసలే నేను కొంచెం తిడితే పట్టించుకోడు. అలాంటిది మరి పాటలున్నాయనుకో నా తిట్లన్నీ ఆయనకి ఇనిపిస్తాయో, ఇనిపియదో నా ఫ్రస్ట్రేషన్ మొత్తం ఆయనకు పోతదా, పోదా అని చెప్పేసి స్పీకర్ బంద్ చేసి మరీ తిట్టిన. నాకైతే మస్తు నవ్వొచ్చింది. ఇగ మరి మా సార్ గూడా అటు రెడీగుండు. ఇది ఎట్లాగో ఇది దొరకలేదు, అది దొరకలేదు అంటే 2, 3 మాటలు అంటది అని చెప్పేసి రెడీగున్నాడు. ఇగ తర్వాత పోతప్పుడు అంటుండు గదా! "ఓకేనా? పోయిందా ఫ్రస్ట్రేషను? తిట్టినవా? సరే ఇగ నేను బోయొస్తా" అని చెప్పేసరికి మస్తు కామెడీగా అనిపించింది నాకైతే ఆ సిట్యుయేషను. ఎప్పుడైతే సరే నాకు కొంచెం మా సార్ మీద ఇరిటేట్ వచ్చిందనుకో ఇట్లా మాటలతోనే నేనైతే మా సార్‌ని అంటూ ఉంటాను. అవన్నీ చిన్న చిన్నయే అనమాట. "నీకది చేత కాదు, ఇది చేత కాదు." ఇది సక్కగా పెట్టుకోలేదు, అది సక్కగా పెట్టుకోలేదు అని చెప్పేసి అంటూ ఉంటాను. ఇగ మా సారేమో నా మాటలు పట్టించుకోడు గదా! ఎప్పటికి నువ్వు ఇట్లా పట్టించుకోవు అని జెప్పేసి స్పీకర్ ఉంటే అస్సలే పట్టించుకోవు అని జెప్పి స్పీకర్ ఆఫ్ చేసిన. ఇగ చెప్పిన, "రోజు నువ్వు పోతప్పుడు అద్దోలాడి, ఇద్దోలాడి అని నన్ను అడుగుతావు గదా! ఆ టైంలో నువ్వు స్పీకర్ పెట్టొద్దని" జెప్పేసి అంటే, ఇగ మా సార్ అంటుండు గదా! "రోజు అన్ని పనులకి అన్ని టైంలో అయితే కేటాయిస్తావు గదా! నీకు పొద్దుగాల లేవంగానే నన్ను తిట్టాలనే టైం గూడా నువ్వు కొంచెం దానికి గూడా టైం అనేది స్పెండ్ జెయ్యి. నేను పొద్దుగాల లేవంగానే స్కూల్‌కి తయారయ్యే ముంగల ఆడ కుర్చీ మీద కూర్చుంటా. నువ్వు నా ఎదురుంగా నిలబడి ఇక 10 నిమిషాలో, 20 నిమిషాలో ఎంత టైం తీసుకుంటావో తెలవదు గానీ, నీ టైం నువ్వు తీసుకొని నన్ను తిట్లు తిట్టు. ఆ తర్వాత నేను బడికి పోతా" అని మా సారయితే చెప్తుండు. మరి అది గూడా కరెక్టే గదా! ఇంట్లో పనులు చిన్న చిన్నవి ఆళ్ళ సొంత పనులు ఆళ్ళు జేసుకోకపోతే పక్కనోళ్ళకి ఇరిటేట్ ఒస్తది. అది గూడా పిల్లల్ని నేను తయారు జేసి ఇల్లు ఊక్కునే పొద్దుగాల ఎంత హడావిడి ఉంటది. ఆ టైంలో గూడా మనల్ని విసిగిస్తారు గదా! అప్పుడు కోపమొస్తది. అది గూడా కొంచెమే అనమాట. ఇగ గిట్లయితే మా సార్ అంటుండు. ఇగ తనైతే స్కూల్‌కి పోయిన తర్వాత పిల్లలిద్దరిని స్కూల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత ఈరోజు చేసిన వంటొచ్చేసి ఎగ్ కర్రీ అయితే వండిన, టమాటా పచ్చడి చేసిన, తర్వాతొచ్చేసి అన్నం వండిన, పెరుగన్నం చేసిన, మళ్ళా నిన్న చేసింది నిన్న కాదు మొన్న 3 రోజులయితుంది గదా! చేసిన చింతపండు పచ్చడి ఉంది. తర్వాత పెరుగుంది. ఇదైతే మా లంచ్‌లోకి. ఇగ ఇప్పుడైతే బయటైతే బట్టలారేసాను. బట్టలారేసిన తర్వాత పిల్లలిద్దరికీ అన్నం పెట్టాను. వాళ్ళైతే అన్నం తింటున్నారు. ఈలోపుగా నేనైతే బెడ్ షీట్ గూడా మార్చేసాను. ఇప్పుడు టైమొచ్చేసి 11:30 అవుతుంది. ఇగ విషమకు ఈరోజు ఇంగ్లీష్ క్వెషన్ పేపర్ ఎలా వచ్చిందని జెప్పేసి చెక్ చేస్తున్నాను. ఇగ విషమ ఇంగ్లీష్ ఎగ్జామ్ అయితే మంచిగా రాసినానయితే చెప్తుంది. ఎంత మంచిగా రాసినా గూడా కొన్ని కొన్ని సార్లేందంటే 1 మార్క్ అట్లా మిస్ అయితే జేస్తూ ఉంటది. ఇగ ఈరోజు గూడా అట్లనే అడిగిన. "లేదు మమ్మీ నేను అన్నీ మంచిగానే రాసినా" అన్నా. తనేందంటే మిస్టేక్ రాయదు గానీ ఇప్పుడు ఇవి పేపర్ చూడంగానే అన్నీ నాకొచ్చు అని అన్నీ టకాటక రాస్తున్న టైంలో కొన్ని ఎట్లా అంటే ఒకటి ఇట్లా ఫిల్లింగ్ ద బ్లాంక్ గానీ, లేదా ఏదో ఒకటి రాయకుండా వదిలేసి దాన్నయితే మర్చిపోతది. ఆ అలవాటయితే విషమకుంది. అందుకే నేనేం చెప్తానంటే ప్రతిరోజు స్కూల్‌కి వెళ్ళేటప్పుడు ఎగ్జామ్ రాసిన తర్వాత ఒకసారి పేపర్ చెక్ చేసుకోమనయితే చెప్తున్నాను. ఇగ పిల్లల స్టడీ గురించయితే చెప్తా అన్నాను గదా! నేనెప్పుడైనా సరే పిల్లల్ని ఫోర్స్ చేసి అయితే నేను చదివిపియను. వాళ్ళతోని ముచ్చట పెట్టుకుంటా, ఆడుకుంటా, నవ్వుకుంటా అయితే వాళ్ళతో చదివిస్తాను. ఎప్పుడైనా సరే వాళ్ళని ఎప్పటిది అప్పుడే క్లియర్‌గా చదివిస్తాను. వాళ్ళకైతే బర్డెన్ అవ్వేటట్టుగా చూడను. ఇప్పుడు మాకన్నయ్య మనస్తత్వం ఏంటంటే, ఇప్పుడు తను స్కూల్‌కెళ్ళి చదువుతున్నా గూడా అన్నిట్లల్లో కొంచెం తెలివైతే రాలేదు. అన్నిట్లలో కొంచెము ఒక 30% తను చేయలేకపోతుంటాడు అన్ని పనులు. కానీ విషమ చేస్తది కాబట్టి నేను విషమని మాత్రమే క్లియర్‌గా ఉంచుతాను. కన్నయ్యనైతే ఒక 70% క్లియర్‌గా ఉంచి 30% తన ఇష్టం వచ్చినట్టు చేయమనైతే చెప్తూ ఉంటాను. అలా చేయడం వల్ల కన్నయ్య గూడా తన స్టడీలో నాకైతే చాలా సపోర్ట్ చేస్తాడు. ఇక మా సారయితే స్కూల్ నుంచి వచ్చిండు. పిల్లల స్టడీ గురించి డీటెయిల్‌గా మీతో అయితే ఒక్కరోజు మాట్లాడతాను కంపల్సరీగా. Stop. Papa. I know everything. Come here. Papa. కళ్ళు మూసుకో. కళ్ళు మూసుకో. నిజంగా చేతి పెట్టు. కళ్ళు మూసుకో చేతి పెట్టు. ఇది అవ్వాలి. మా బంగారం. మా బంగారం. ఎందుకు సారు అది అకాడమిక్ ర్యాంక్. నీకెంత తెలుసు పాపా? నేను ఉన్నా కదా ఆడ. ఉన్నవా జస్ట్ హాఫ్ మార్క్తో విష్
హాఫే మార్క్తోని నువ్వు పోయిన సెకండ్ వచ్చిన విషయమా? ఎల్కేజీ అడగమంటే అడిగినవాడు. ఏంటిది ఫ్యాన్సీ డ్రెస్దా? ఎల్కేజీలో ర్యాంక్ రాలేదు. ఎల్కేజీలో నాకు చెప్పలేదు. ర్యాంక్ ఆడ బోర్డు పెట్టలేదు, ఎల్కేజీ ర్యాంక్ రాలే. ఇప్పుడు ఇంటికాడ నువ్వే మెమో తీసుకొచ్చినావు. మెమో ఉంది కానీ ఆ ర్యాంక్ ఉంది కదా, మరి ఎల్కేజీ ర్యాంక్ రాలేదు. వచ్చింది. మరి వచ్చినాక నేను గిఫ్ట్ మొన్న కూడా అడిగిన కదా, నేను పోయి మేడం చాలా రోజులు అయిపోయింది కదా అని నేను అడుగుతలేను ఇక. ఈ రోజు నేను నా సిస్టర్ని అడిగిన. ఏ సిస్టర్ని? సిస్టర్ అను అడిగిన. నువ్వు ఇంకా రిమైండ్ చేసి ఫ్యాన్సీ డ్రెస్ కూడా ఇవ్వలేదు మేడం అని అడిగి ఫ్యాన్సీ డ్రెస్ది ఎవరికి ఇవ్వలేదంట కదా. అంటే ఇప్పుడు యూకేజీది ఎల్కేజీ ఫస్ట్ క్లాస్లు ఇస్తారంట, ఎల్కేజీది యూకేజీలు ఇస్తారంట. మరి ఎల్కేజీది యూకేజీలు ఇవ్వలే కదా, మరి ఎల్కేజీనే కదా చేసింది ఆమె. ఇప్పుడు యూకేజీ అయిపోయింది కదా, ఇప్పుడు యూకేజీది ఫస్ట్ క్లాస్ ఇచ్చి అది ర్యాంక్ది. ఫ్యాన్సీ డ్రెస్ ఉంది ఇంకా బాకీ, యూకేజీలో చేసింది. చేసింది సేవ్ బ్లడ్ డొనేషన్. సో యూకేజీ ఫ్యాన్సీ డ్రెస్ రాలే కాబట్టి ఇప్పుడు ఎల్కేజీ ర్యాంక్ బాకీ ఉంది. అప్పుడు నువ్వే ఉండి నువ్వు నాకు డీటెయిల్స్ కూడా చెప్పలే. నీకు కూడా ఒక ఛానల్ ఉందా భువన్? ఛానల్ ఉందండి. హలో, ఇంట్రడక్షన్ చెప్పు విషు. నేను ఎట్లా చెప్తా? వీడియో స్టార్టింగ్ ఎట్లా చెప్పు? హాయ్ అందరికి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చెప్పు. హాయ్ అందరికి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరిత హోమ్ వీడియోస్. ఇప్పుడు సరిత హోమ్ వీడియోస్, సరిత హోమ్ బ్లాగ్స్ అయింది కదా కదా. మళ్ళీ ఇంకో పేరేంటి వీడియోది? విశ్రుతి క్రియేషన్స్ కదా. అమ్మో, విశ్రుతి క్రియేషన్స్ కదా. ఈ జగ కొబ్బరో అను ఈ పెన్సిల్ కాలి जगह को तुम लिखो caps lock key is used to type in capital letters. Okay, what's this pencil is not over, no? Okay. ఇక మా సార్ వచ్చిన తర్వాత తన ప్రైజ్ అయితే విషమ మా సార్‌కి చూపించింది. ఇక అందరం కలిసి లంచ్ తిని గిన్నెలు తోమిన తర్వాత విష్‌ని నేనైతే చదివిస్తున్నాను. ఈ వ్లాగ్ అయితే ఈడికే ఎండ్ చేస్తున్నాను. ఒక క్లిప్ ఉంది కానీ అది ఇప్పుడైతే ఈ వీడియో 22 మినిట్స్ వచ్చింది కదా! నెక్స్ట్ ఎప్పుడైనా చూపించడానికి ట్రై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి. గుడ్ నైట్.